Hi guys, I just want to share my thoughts. Medical system, okay? Do you really think medical system లో solution ఉందని? I'm not targeting like allopathy alone, any medical system, Ayurvedic, homeopathy, anything that. Do you think there is a solution there? I have seen n number of people తెలుగులో మాట్లాడతా చాలామందిని చూసా 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి డాక్టర్లు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళినా కానీ దే కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ ఎయిల్మెంట్స్. వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడలేకపోయినారు, లాస్ట్కి చనిపోయినారు. ఐ హ్యావ్ సీన్ నెంబర్ ఆఫ్ పీపుల్ యాజ్ సచ్. సో సొల్యూషన్ ఉందా? ఓ డైట్ చేంజ్లు ఆ చేంజ్లు అంటాం, దాని దగ్గరికి వస్తాను. Allopathy medical system is backed by huge researchers, years of study. ఏరా వైన్ షాపుల్లాగా ఉన్నాయరా హాస్పిటల్స్. సినిమా థియేటర్లో నిండిపోతలేరు జనాలు, వైన్ షాప్లో నిండినట్టుగా. చిన్నప్పుడు రేషన్ షాపుల్లో నిండేవాళ్ళు జనాలు, అలా హాస్పిటల్ మొత్తం నిండిపోతున్నాయి. ఒక్కడు ఆరోగ్యంగా బయటికి రావట్లేడు. ఐ వుడ్ సే ఇట్స్ ఎ వండర్ఫుల్ బిజినెస్ మోడల్ బట్ నాట్ ద హీలింగ్ సిస్టమ్. డబ్బులు సంపాదించుకోవడానికి వండర్ఫుల్ థింగ్. ప్రాణాల కోసం ఇల్లు వాకిళ్ళు అన్నీ అమ్మేసుకుంటాం మనం, కానీ కనీసం ప్రాణాలు మిగులుతున్నాయా లాస్ట్కి? ఎవడు ఆరోగ్యంగా బయటికి వస్తున్నాడు? వస్తున్నాడంటే వచ్చి ఒక 10 సంవత్సరాలన్నా వితౌట్ ఎనీ ఎయిల్మెంట్స్ బతకగలుగుతున్నాడా? ఒక్కడిని చూపించండి. యు కాంట్. ఈ మెడిసిన్స్ వగేరా గట్రా నువ్వు అంటున్నారు కదా, లైక్ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్, ఇయర్స్ ఆఫ్ టెస్టెడ్ ఆన్ దీస్ మెనీ పీపుల్స్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, కేటగిరీస్ ఆఫ్ పీపుల్. దీని అంతా వెనక పెద్ద ఎజెండా ఉన్నట్టు అనిపించడం లేదా? దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ who are giving huge amount of funds to perform these tests and come up with a solution which is beneficial to the funders, not to the common people. ఈ మాత్రం గ్రహించలేమా? నిన్ను హీల్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. నిన్ను ఒక కస్టమర్ లాగా మళ్ళీ రిపీటేటివ్గా నీ దగ్గరికి రప్పించుకోవడమే వాళ్ళ ఎజెండా. కానీ నిన్ను హీల్ చేసి ఇంటికి పంపిస్తే వాళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి, ఇన్ని టెస్టులు చేసి, ఇంత చేసి ఎవడికి లాభం? ఇట్స్ ఆల్ బిజినెస్ మోడల్ బ్రోస్. కళ్ళు తెరవండి. ఒకవేళ అన్ని టెస్టులు అన్ని రీసెర్చెస్ చేసిన అంటే అన్నిటికీ చేసేస్తారా? అంతంత ఫండ్లు పెట్టి అన్ని ప్రాబ్లమ్స్కి రీసెర్చ్ చేసేస్తారా? అండ్ దెర్ ఆర్ స్మాల్ రీసెర్చెస్ విచ్ విల్ కాంట్రాడిక్ట్ దీస్ రీసెర్చెస్. ఓకే, దర్ ఇస్ అ ఫనీ పార్ట్ ఆఫ్ ఇట్. స్మాల్ రీసెర్చెస్ కాంట్రాడిక్ట్స్ దీస్ రీసెర్చెస్. సో మీరు ఏం నమ్ముతారా? ఇట్స్ ఆల్ ఎ బిజినెస్ మోడల్ మై డియర్ ఫ్రెండ్స్. ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది, లేకపోతే టపా కట్టేయడమే. ఇప్పుడు వచ్చేసి పెద్ద డైట్లు. ఐ వుడ్ నాట్ ఆల్ డైట్స్ ఐ టర్మ్ ఇన్ టు ఓన్లీ వన్ థింగ్, లైక్ హై ప్రోటీన్ లో కార్బ్ డైట్స్. ఓకే,
high protein low carb diets will give you quick results, but it's a long term danger. నువ్వెలా చెప్తున్నారా అంటే రీసెర్చ్ నాకు ఇండివిజువల్గా అంత పెద్ద రీసెర్చ్ చేసి ఫండ్ చేసి దాని తర్వాత మీకు ఫ్రీగా చెప్పే అంత అవసరం నాకు లేదు, అంత కెపాసిటీ నాకు లేదు. ఓకే, తెలుసుకోండి, లేకపోతే లేదు. ఎవడు హై ప్రోటీన్ అంటున్నారు కదా, హై ప్రోటీన్ లో కార్బ్ అంటున్నారు కదా, చేసిన వాళ్ళు టెంపరీగా దే లుక్ గుడ్. ఐ అగ్రీ టు దాట్. లుక్ ఎట్ దెమ్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఎంతోమంది సెలబ్రిటీస్, ఐ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్, లైక్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి ఆర్గన్స్ ఫెయిల్ అయిపోతాయి. కార్డియాక్ అరెస్ట్ వచ్చి చచ్చిపోయారు, ఒక్కొక్కడు పీక్కిపోయారు. ఒక్కొక్కడు సెలబ్రిటీస్ చూడండి వాళ్ళ ముఖాలు ఎలా తయారయ్యాయో, హై ప్రోటీన్ లో కార్బ్ డైట్ వల్ల. ఒక 5-10 ఏళ్ళ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందో. ఇట్ విల్ డ్యామేజ్ యువర్ ఆర్గన్స్ వెరీ క్విక్లీ. క్రిటికల్ ఆర్గన్స్ లైక్ హార్ట్, లివర్, కిడ్నీస్. అది సొల్యూషన్ కాదు. క్విక్ రిజల్ట్స్ వస్తాయి, ఇమీడియట్గా మాత్రం బాగానే ఉంటుంది, బట్ ఇన్ లాంగ్ రన్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. మరి ఏంటి కరెక్ట్? ఓకే, అని చెప్తున్నావు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, మరి ఏంది కరెక్ట్? సి బాస్, నేను చెప్తే నువ్వు నమ్మాలని ఏం లేదు. నేను ప్రతిదానికి నీకు ఎవిడెన్స్ చూపించాల్సిన అవసరం అస్సలకే నాకు లేదు. నేనేం చెప్పాలనుకున్నా అంటే, అబద్ధాన్ని మనము నెగేట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఒక అబద్ధం వస్తుంది, ఇంకో అబద్ధం వస్తుంది, ఇంకో అబద్ధం వస్తుంది. దాన్ని నెగేట్ చేసుకుంటూ పోతే సత్యానికి నువ్వు దగ్గర అవుతుంటావు. అంతే, ఆ విషయం చెప్పాలనుకుంటున్నా. ఐ యామ్ ఇన్ దాట్ జర్నీ. సొల్యూషన్ నా దగ్గర ఉందా అంటే ఉంది అని చెప్తా, లేదు అని చెప్తా. అయినా నేను చెప్తే మీరు నమ్మాల్సిన అవసరం లేదు. బట్ ఐ యామ్ కమింగ్ క్లోజర్ టు ద ట్రూత్. బట్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ సే there is a solution, there will be a solution. మీరు రీసెర్చ్ చేసి, మీ ఓన్ రీసెర్చ్ చేసి ముందుకెళ్తుంటే there is a solution. Don't get biased by all these crap. గుంపులో మందలో బతకండ్రా గొర్రెల్లాగా. నీ ఓన్ గట్ ఫీలింగ్ నమ్ము, నీ ఓన్ రీసెర్చ్ చేయి. పడతావు లేస్తావు, లేవు, పడతావు లేస్తావు, పడతావు లేస్తావు. వాట్ సూట్స్ యూ, వాట్ మేక్స్ యూ సెన్స్. ఓకే, ఐ వుడ్ పుట్ ఇన్ దిస్ మ్యాటర్, వాట్ మేక్స్ యూ సెన్సిబుల్. ఇంతమంది వెళ్తున్నారు హాస్పిటల్కి, ఎవడూ బయటికి రావట్లేడు, ఇంకా గుడ్డిగా నమ్మకాలు ఏంటరా మీవి? తెలియట్లేదా? ఎవడు ఆరోగ్యంగా బయటకు వస్తున్నాడు, వచ్చి 5 ఏళ్ళు బతుకుతున్నాడు, వచ్చిన మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు కదా. తెలుసుకోండి బ్రో, తెలుసుకోండి. కొంచెం అన్నీ మంచిగా ఉన్నప్పుడే కొద్దిగా కష్టపడి సత్యానికి దగ్గర అవ్వండి. మంచిగా ఉన్నప్పుడు మనకు ఒళ్ళు తెలవకుండా ప్రవర్తిస్తాం కదా, కొంచెం తగ్గించుకొని మంచిగా ఉన్నప్పుడే ఒళ్ళొంచి కొద్దిగా సత్యానికి దగ్గర అవ్వడానికి ప్రయత్నించండి. లేకపోతే అందరి బతుకులు చూస్తున్నాం కదా ఎలా ఉన్నాయో, మనకి ఏమి డిఫరెంట్గా ఉండదు, మన బతుకు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే అందరు చేసేదే మనం చేస్తున్నాము. అందరు చేసేది మనం చేస్తున్నప్పుడు అందరి బతుకులు ఎలా ఉన్నాయో మన బతుకులు అలాగే ఉంటాయి, డిఫరెంట్గా ఏమి ఉండవు. ఎలా డిఫరెంట్గా ఉంటాయి? నువ్వు డిఫరెంట్గా చేస్తే డిఫరెంట్గా ఉంటాయి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నువ్వెవడరా చెప్పడానికి అది ఇది? నేను ఎవరికేం చెప్పట్లే నేను. ఓకే, ఎవరికేం చెప్పట్లే, చెప్పను కూడా. ఎవడో ఒకడు
అడిగినోడికి మాత్రం చెప్తా. ఆడిలో ఆర్తి కనబడాలి. టైం పాస్కి అడగడం కాదు, ఆర్తి, కళ్ళల్లో ఆర్తి కనబడాలి. అప్పుడు చెప్తా. విద్య అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? అర్హత ఉన్నోడికే విద్యాదానం చేయాలి. టైంపాస్ కోసం వచ్చి మందు మీద కూర్చొని మందేసుకొని డిస్కషన్ చేసే విషయాలు కావు ఇవి. ఓకే, అసలైన విద్య అంటే ఏంటి తెలుసా? మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను కానీ సింపుల్గా చెప్పేస్తా. అసలైన విద్య అంటే నేను లిబరేట్ చేసేది, నీకు విముక్తి కలిగించేది. అది తెలుసుకున్న తర్వాత ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనే పరిస్థితి కల్పించేది విద్య. ఎప్పుడైతే నేను డిపెండబుల్ చేసిందో దేని మీద అయినా సరే, అది విద్య కాదు. ఇది తెలుసుకోండి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీరు సో మెనీ థింగ్స్ యూ కెన్ కీప్ నెగేటింగ్. ఏదైతే నేను ఇంకా డిపెండెంట్ చేస్తుంది అనుకోండి, పారిపోండి ఆడికించి. అది విద్య కాదు. విద్య అని చెప్తారు, అది భ్రమ, అది మాయ. విద్య అనేది అంటే ఎవ్వడి మీద డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ విద్య నీకు వచ్చిస్తే యు ఫీల్ లిబరేటెడ్, యు ఫీల్ ఫ్రీ. I'll talk about it sometime later. That's all, guys. I think I have said what I thought of saying you all, guys. I think. Bye bye. See you later.